మళ్ళీ వచ్చి అదే కాలంలో కలవాలి. అది లేకపోతే VTPS మూతపడిపోతే దాదాపు 1600 మెగావాట్ల కరెంటు పోతుంది. అంటే ఈ కోస్తాలో సగం ప్రాంతం చీకటి అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి అలర్ట్గా ఉంటారు. అందువలన జరిగిన లోపమా, సరైన కమ్యూనికేషన్ లోపమా, కింద స్థాయి సిబ్బందికి ఏముంటది, ఇవన్నీ తెలియకపోయి ఉండొచ్చు, అట్లాగే జరిగి ఉండాలా అది. కానీ మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎందుకు వచ్చింది? అక్కడికైనా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునక్కుండడానికి కారణం ఏంటి? ఎందుకంటే పక్కనే ఉన్న ఆశ్రమం కూడా, మంత్రి సత్యనారాయణ ఆశ్రమం కూడా లోపలికి వచ్చినట్టు వాటర్ చాలా మందిని కూడా బయటకు పంపించేశారంటే ఇమీడియట్ గా. అంటే దీనికి పెద్ద దూరం ఉండదు కదా బాబు గారి ఇల్లుకి, అది అదే కట్ట మీద కొంచెం గ్యాప్ ఉంటదేమో అంతే, కానీ సేఫ్ జోన్ లో ఉంది. ఎందుకు ఉండదు? దానికి ఏంటంటే రీజను, చంద్రబాబు మంత్రి సత్యనారాయణ రాజు గారిది వీళ్ళందరూ కూడా కిందకి కట్టారు, కట్ట కిందకి. వాస్తవంగా సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఏ పేరుతో తీసుకున్నారు పర్మిషన్? పర్యాటక ఆయుర్వేద మొక్కల పెంపకానికి తీసుకున్నారు. తీరా చూస్తే అక్కడ ఇది పెట్టారు. బేసిక్ గా ఆ లోపల ఉన్నటువంటిది అంతా కూడా పట్టా భూములు, వాటికని కిందకు ఉంటాయి, పైకే కట్టినవి ఉన్నాయి. కానీ వెనకాల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ అది ఉంటుంది, లోపల కృష్ణానదిలోకి నువ్వు కాళ్ళు పెట్టుకోవడానికి ఘాట్లు ఉంటాయి. అటు నీకు వరదలప్పుడు విఐపీలు అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు, అట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటుంటారు. అట్లాంటి ఆ రూట్ అంతా ఉంది. వాస్తవంగా ఒకటి, చంద్రబాబు గారి ఇల్లు అనేది అక్రమ నిర్మాణం, అది ఆయన ఇల్లు కాదు. లింగమనేని